హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ హ్యాపీ హోమ్. చాలా చాలా రోజులు అయిపోయింది ఇట్లా ఇంట్రో చెప్పి. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ డివోషనల్ వీడియో అన్నమాట. ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. 7 శనివారాల వ్రతం గురించి అన్నమాట. 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి అండ్ నేనైతే ఎలా చేసుకున్నాను, అట్లాగే ఈ వ్రతం చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఇదంతా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట, ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని. కమింగ్ టు ద వీడియో. సో నేనైతే ఇక్కడ 7వ వారం పూజ చేసుకునేటప్పుడు ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. 7వ వారం కాబట్టి కొంచెం స్పెషల్గా చేద్దామన్నట్టు ఇట్లా హాల్లో డెకోర్ అది చేసుకుంటూ ఉన్నాను. రాత్రే చేశాను అనమాట ఈ డెకోరు, బట్ మార్నింగ్కి మొత్తం అంతా కింద పడిపోయింది. సో అయ్యో అని అనుకున్నాను. పూజ చేసుకునే రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రసాదాలు చేసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. ప్రసాదాలన్నీ చేసి రెడీగా పెట్టుకుంటే పూజ ఈజీగా చేసుకోవచ్చు కదా అని అట్లా అనుకున్నాను అనమాట. నేను పూజ ప్రారంభించిన మొదటి వారం నుంచి చివరి వారం వరకు వడపప్పు పానకం అయితే ఖచ్చితంగా నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను అనమాట. చివరి వారం రోజు కొన్ని అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. అవి నువ్వుల లడ్డు ఇంకా చలిమిడి అనమాట. ఇది 2 అండ్ పాయసం. ఇట్లా ఇంకా భోజనాలు పెడుతున్నాను కాబట్టి వంట పూర్తయిన తర్వాత అవి కూడా నైవేద్యంగా పెట్టాను పూజ అంతా అయిపోయాక. సో మీ ఓపికని బట్టి మీరు ఎన్ని ప్రసాదాలు చేసుకోగలిగితే అన్ని అన్నమాట. మీ ఇష్టం, అది ఇన్నే పెట్టాలి అని అయితే ఎట్లాంటి నియమం అయితే లేదు. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాము. సో వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఉండవలసిన వస్తువులలో మొదటిది వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహం అన్నమాట. మనం ఈ వ్రతంలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి కాబట్టి స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉండేలాగా చూసుకోండి. రెండవది చలిమిడి దీపాలు అన్నమాట. చలిమిడి దీపాలు అంటే పిండి దీపాలు. పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరం. ఈ పిండి దీపాలు లేదా చలిమిడి దీపాలు ఎలా చేసుకోవాలంటే బియ్యపిండి, అరటిపండు ఇంకా బెల్లం ఆ మూడిటిని కలిపి దీపాలైతే చేసుకోవాలి. ఇప్పుడు చలిమిడి దీపాలంటే సందేహం వస్తుంది చాలా మందికి, ఒక దీపమే పెట్టొచ్చా లేదా 7 దీపాలు పెట్టాలా అని. ఒక దీపంలో 7 ఒత్తులేసి అయినా దీపం వెలిగించవచ్చు, లేదా 7 దీపాలు చేసుకొని ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులేసి దీపాలైనా వెలిగించవచ్చు అన్నమాట. అది మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోండి. మూడవది తులసి దళం. వెంకటేశ్వర స్వామికి తులసి దళం ఎంత ప్రీతికరమో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాబట్టి ఈ వ్రతంలో తులసి దళం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. నాలుగవది పువ్వులు. వెంకటేశ్వర స్వామిని రకరకాల పూలతో పూజించవచ్చు, ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు అన్నమాట. ఆయనకి ఎంత అలంకరణ చేసినా తక్కువే. ఐదవది కొబ్బరికాయ. కొబ్బరికాయ అనగానే మళ్ళీ కొంతమందికి సందేహం, ఒకే కొబ్బరికాయ కొట్టాలా లేదా 7 కొబ్బరికాయలు కొట్టాలా అని. అది మీ ఇష్టం అన్నమాట. ప్రతి వారం ఒక్కొక్క కొబ్బరికాయ అయినా కొట్టొచ్చు, లేదా 7వ వారం 7 కొబ్బరికాయలైనా కొట్టొచ్చు అన్నమాట. అది మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోండి. చివరిది అంటే 6వది కర్పూరం అన్నమాట. మనం పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత ఆ స్వామివారిని నమస్కారం చేసుకోవాలి. అప్పుడే ఈ పూజ అయితే పూర్తవుతుంది.
ఈ వ్రతం పూజా మందిరంలోనే చేసుకోవచ్చా లేదంటే విడిగా అయినా చేసుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా విడిగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. నేను 6 వారాలు పూజా మందిరంలోనే చేసుకున్నాను. 7వ వారం మాత్రం ఇలా విడిగా చేసుకున్నాను అన్నమాట. మనం మన సంకల్పాన్ని ఆ భగవంతునితో చెప్పుకొని మొదటి వారం పూజనైతే ప్రారంభించాలి. అలాగే 6 వారాలు పూర్తయిన తర్వాత 7వ వారం అంటే చివరి వారం మనం మన బంధుమిత్రులకో లేదా మన స్నేహితులకో ఎవరికైనా సరే పూజ అయ్యాక భోజనం పెడితే చాలా చాలా మంచిదన్నమాట. అది మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోండి. చాలామంది 7 శనివారాల వ్రతం అంటే 7 వారాలు కాదు 8 వారాలు చేయాలి అని అంటారు. 8 వారాలు ఎందుకు చేయాలి అని అంటే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడ అని అంటారు, చాలామందికి తెలుసు. కాబట్టి 1 వారం ఎక్స్ట్రాగా పూజ చేసి ఆయనకు వడ్డీ అయితే చెల్లించాలన్నమాట. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అందరూ 8 వారాలే చేసుకుంటారు. ఆడవాళ్ళకి మధ్యలో అడ్డొస్తే ఆ వారం వదిలి నెక్స్ట్ వారం చేసుకోవాలన్నమాట ఈ పూజ. కమింగ్ టు ద వీడియో, నేను వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకునే చోటు ఒక పీఠం పెట్టుకొని పసుపు రాసి కుంకుమ బొట్లన్నీ పెట్టాక బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నాను అన్నమాట. ముగ్గు వేసుకొని ఒక క్లాత్ అనేది వేసుకున్నాను. తర్వాత దానిపైన మనం ఫోటో కానీ దీపాలు కానీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. నేను ఇక్కడ మా చెట్టుకున్న కొన్ని మందారం ఆకులైతే తీసుకున్నాను. ఎందుకంటే మందారం ఆకులు పెట్టి వాటిపైన ఇట్లా పిండి దీపాలు పెడితే నూనె కారినా కూడా క్లాత్కి అట్లా అంటుకోకుండా ఉంటుంది అని అన్నట్టు ఇట్లా పెట్టాను అన్నమాట సపోర్ట్ కోసం. పెద్దగా ఇట్లా వ్రతాలు అవి ఏమైనా చేసుకుంటున్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద దీపాలు కానీ ఇట్లా ఉంటాయి కదా కొన్ని సామాన్లు, ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పుడే వ్రతం మార్నింగే చేసుకుంటాం కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది. అప్పుడే అన్నీ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది అనమాట నాకైతే. ఏడవ వారం పూజ చేసుకున్న తర్వాత మనం ముత్తైదులకు తాంబూలాలు అయితే ఇవ్వాలన్నమాట. తాంబూలం అనగానే మళ్ళీ సందేహాలు వస్తాయి చాలామందికి, తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి అని. తాంబూలంలో ఖచ్చితంగా ఉండాల్సినవి తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, ఏదైనా ఒక పండు అన్నమాట, పువ్వులు, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మిగతావి జాకెట్ పీస్ కానీ లేదా చీర కానీ అది మీ ఇష్టం అన్నమాట. మీ స్థాయిని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. ఈ వ్రతం మనం ఉదయాన్నే చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా చేసుకోవాలా పూజ అని చాలామందికి సందేహం ఉంటుంది. వ్రతం మనం ఉదయమే చేసుకుంటాం కదా, సాయంత్రం దీపారాధన చేసుకుంటే మంచిది. నేనైతే సాయంత్రం దీపారాధన కూడా చేసుకునేదాన్ని. తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని తీసేదాన్ని అనమాట, అన్నీ ఇంకా తీసేసేదాన్ని. సో ఈ పిండి దీపాలు ఏం చేస్తారు అనంటే, ఇవి చలిమిడి దీపాలు కాబట్టి మనమైనా తినొచ్చు లేదా మనం తినలేని పరిస్థితుల్లో గోమాతకైనా పెట్టచ్చు. చాలామంది ఈ పిండి దీపాలకు రకరకాల బొట్లు పెడుతూ ఉంటారు. అది మంచిది కాదు. నేను కూడా ఇదివరకు పెట్టాను కానీ తర్వాత పెట్టడం మానేశాను. మనకి ఇప్పుడు పసుపు కుంకుమలో కూడా కెమికల్స్ మిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ దీపాలకు పెట్టి వాటిని తినలేము కదా, పసుపు కుంకుమ ఇవన్నీ రాస్తే. సో చిన్నగా కొంచెం అట్లా పెట్టి
ఇంకా వదిలేస్తానన్నమాట నేను. తర్వాత వాటిని గోమాతకు పెట్టిన ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది కదా, సో అందుకే నేను ఎక్కువ కుంకుమ బొట్లు అవి అయితే పెట్టాను అనమాట దీపాలకి. 7వ వారం పూజ నేను విడిగా చేస్తున్నాను కాబట్టి ముందుగా పూజా మందిరంలో పూజ కూడా చేసుకోవాలి, తర్వాతే ఇక్కడ పూజ అనేది ప్రారంభించాలి. నేను ఇక్కడ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను కదా, ఈలోపు మా వారు పూజా మందిరంలో కూడా పూజ అనేది చేసేసారనమాట. కమింగ్ టు ద వ్రతం. సో వ్రతం చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి పూజ స్టార్ట్ చేసే కన్నా ముందు పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి, అది కంపల్సరీ. మనం 7 వారాలు ఇట్లనే చేసుకోవాలన్నమాట, పసుపు వినాయకుడు అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఈ వ్రతం అని కాదు, ఏ వ్రతం ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని పూజించడం శ్రేష్టమని అంటారు కదా, సో అట్లానే ఫస్ట్ గణేశుని అయితే ప్రార్థన చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలంకార ప్రియుడు అని కూడా అంటారు కదా. నేను ఇక్కడ చామంతి పూలతో మాల అయితే కట్టానన్నమాట. అండ్ తులసి దళం ఎంత ముఖ్యమో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. తులసి దళాలతో కూడా ఒక మాల అయితే కట్టుకున్నాను స్వామివారి కోసమని. ఇలా రకరకాల పూలతో ఆయన్నైతే అలంకరించానన్నమాట నేను.
పూజకు అన్ని సిద్ధం చేసుకొని మనం ఇంకా పారాయణం చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఏమేం పారాయణం చేయాలంటే వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కానీ, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి కానీ, గోవింద నామాలు కానీ, ఇట్లా మీకు ఏవి చదవాలనిపిస్తే అవి చదవచ్చు. మేము అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి కూర్చొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాం అన్నమాట. ఈ పూజ జంటగానే చేయాలంటే లేదు, ఎవరికి ఎట్లా అనుకూలమైతే అట్లా చేసుకోవాలి. మాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ప్రతి వారం ఇద్దరం కలిసే పూజ అయితే చేసుకున్నాం అన్నమాట. మనం ఈ పూజ ఎలా చేసుకున్నాము అనే దానికంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము అనేది చాలా చాలా ముఖ్యము. మనం ఎక్కడో ధ్యాస పెట్టుకొని ఈ పూజ చేసినా ఫలితం అనేది ఉండదు. ఆ భగవంతుని అనుగ్రహం కలగాలి అనంటే ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని ధ్యాసలో లీనమై మనం ఈ పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఈ పూజనే కాదు, మనం భగవంతునికి ఏ పూజ చేసుకున్నా అంతే ఆ భగవంతుని నామస్మరణలో లీనమైపోవాలన్నమాట. అప్పుడే మన పూజ అనేది ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అని నమ్ముతాను నేనైతే. ఇదండి 7 శనివారాల వ్రతంలో నా 7వ వారం పూజా విధానం. అలాగే ఈ పూజ గురించి పూర్తి వివరాలన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఈ పూజ గురించి ఎట్లాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తానన్నమాట. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు.